హాయ్ అండి, అందరికీ నమస్తే. మై బాస్ హస్బెండ్ పార్ట్ 29. జాన్వి కూడా అక్కడ సిద్ధార్థని చూసి ఆశ్చర్యపోయింది. జాన్వి, వెళ్దామా అని సిద్ధార్థ ఆమె వైపుకు చూస్తూ అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇతను అక్కడికి ఎలా వచ్చేస్తాడు అని జాన్వి మనసులోనే అనుకుంది. జాన్వి అనేసారి సిద్ధార్థ్ కాస్త గట్టిగా పిలవగానే ఆమె ఉలిక్కిపడి తలూపింది. బయటికి వెళ్ళి నా కోసం వెయిట్ చేయి అని అతను ప్రశాంతంగా చెప్పాడు. సరే సార్ అని జాన్వి సిద్ధార్థతో అంది. సమ్మర్ బాయ్ అని సమ్మర్ వైపుకు చూసి చేతి నొప్పి బయటికి వెళ్ళిపోయింది. జాన్వి వెళ్ళిన తర్వాత సిద్ధార్థ్ నెమ్మదిగా సమ్మర్ దగ్గరికి వచ్చాడు. సమ్మర్ ఇంకా నోటికి అడ్డం పెట్టుకుని దగ్గుతూనే ఉన్నాడు. కానీ సిద్ధార్థ్ తన వైపుకు నడుచుకుంటూ రావడం చూసిన క్షణం అతని కళ్ళల్లో స్పష్టమైన భయం కనిపించింది. హాయ్ సమ్మర్, ఎలా ఉన్నావు అని సిద్ధార్థ్ ప్రశాంతంగా అడిగాడు. ఆ నేను బాగున్నాను అని సమ్మర్ దగ్గుతూ బదులిచ్చాడు. ఏంటి, ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని సిద్ధార్థ్ మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్న వినగానే సమ్మర్ దగ్గు మరింత పెరిగింది. హే రిలాక్స్, నేను సరదాగా అడిగాను సమ్మర్, అంత టెన్షన్ పడకు అని సిద్ధార్థ్ మళ్ళీ ప్రశాంతంగా అన్నాడు. నాకు నీళ్లు తప్పుగా తాగేటప్పుడు దగ్గొస్తున్నాయి, అందుకే నేను ఇక్కడ చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది అని సమ్మర్ తడబడుతూ అన్నాడు. ఒక క్లయింట్ మీటింగ్ కోసం వచ్చాను, సరే నేను ఇప్పుడు వెళ్తాను అని సిద్ధార్థ్ చెప్పి వెనక్కి తిరిగాడు. అతను వెళ్ళిపోతున్నాడని చూసి సమ్మర్ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే అదే క్షణంలో సిద్ధార్థ్ మళ్ళీ వెనక్కి తిరిగి అతని వైపుకు చూశాడు. ఇంకొక విషయం సమ్మర్, నాకు కోపం చాలా తొందరగా వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు. గతసారి జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకో అని సిద్ధార్థ్ అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అన్నాడు. అతని గొంతులో ఉన్న ఆ చల్లటి హెచ్చరిక సమ్మర్ వెన్నులో వణుకు పుట్టించింది. అతను నిశ్శబ్దంగా సిద్ధార్థ్ వెళ్ళిపోతున్న దిశనే చూస్తూ నిలబడ్డాడు. కానీ సిద్ధార్థ్ వెళ్ళిపోయిన వెంటనే సమ్మర్ కళ్ళల్లో భయంతో కలిసిన కోపం మెరిసింది. మిమ్మల్ని ఇద్దరిని నేను వదలను, నన్ను అవమానించిన దానికి తప్పకుండా నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని తనలో తానే గొనుక్కుంటూ బిల్లు చెల్లించడానికి వెళ్ళిపోయాడు. ఇక సిద్ధార్థ్ కారులోకి వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. అతను ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాడు. జాన్వి కూడా అతని పక్క సీట్లోనే కూర్చుంది. తన చేతిలో ఉన్న సంచులన్నీ వెనక సీట్లో పెట్టింది. బయట మెల్లగా జల్లులు పడుతున్నాయి. ఆమె కిటికీ బయట వర్షాన్ని చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. ఇక అప్పుడే అతనితో ఏం చేస్తున్నావు అని సిద్ధార్థ్ గొంతు వినిపించింది. జాన్వి వెంటనే అతని వైపుకు తిరిగి చూసింది. అతను మాత్రం రోడ్డు పైన చూపు పెట్టి ప్రశాంతంగా కారు అయితే నడుపుతున్నాడు. అది ఆయన నన్ను క్షమించమని అడగడానికని వచ్చారు అని జాన్వి మెల్లగా అంది. అలా అతను క్షమాపణ అడిగాడు, నువ్వు క్షమించేశావు, పైగా అతనితో కలిసి కాఫీ తాగడానికి కూడా వెళ్ళావు అని సిద్ధార్థ్ వెటకారంగా అన్నాడు. ఆయన వద్దు అని చెప్పినా చాలా బలవంతం చేశారు అని జాన్వి మెల్లగా అంది. బలవంతమా, అదంతా నాకు చెప్పొద్దు అని సిద్ధార్థ్ ఈసారి కఠినమైన స్వరంతో అన్నాడు. ఇతనికి అసలు ప్రాబ్లం ఏంటి? నా వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడు ఎందుకు అన్ని జోక్యం చేసుకుంటూ ఉంటాడు ఈయన. నేను ఎప్పుడైనా అతన్ని ఆ అమ్మాయి ఎవరు అని అడిగానా? లేదు కదా. ఆమె ఏం చేసిందని, అతన్ని ఎలా ప్రవర్తించాడని తెలుసుకోవాలి అనుకున్నానా? లేదు కదా. మరి నేహా మేడం గురించి కూడా నేను ఒకసారి కూడా ప్రశ్నించలేదు. కానీ ఇతను మాత్రం ఎందుకని ఎప్పుడు నా ముందుకొచ్చి నా విషయాల్లో తలదూరుస్తాడు అని జాన్వి మనసులోనే విసుగుతో అనుకుంది. ఆమె మౌనం అతని వైపుకు చూసింది. ఏదైనా చెప్పు అని సిద్ధార్థ్ అన్నాడు. కానీ జాన్వికి ఏం చెప్పాలో కూడా ఏమీ అర్థం కాలేదు. ఆమె అలాగే సైలెంట్ గా కూర్చుంది. అది చూసి సిద్ధార్థ్కు మరింత కోపం వచ్చింది. నాకు సమాధానం చెప్పాలనే ఉద్దేశం లేకపోతే నా కారులో కూడా కూర్చోవద్దు అని కోపంగా కారు ఆపేశాడు. ఆ మాటలు విన్న జాన్వికి మళ్ళీ అవమానించబడిన భావన కలిగింది. వెంటనే తలుపు తెరిచి ఇంకేం మాట్లాడకుండా కారు అయితే దిగిపోయింది. ఆమె అంత తొందరగా దిగిపోవడం చూసి సిద్ధార్థకు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. అతను మళ్ళీ కారు స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మూర్ఖుడు, కఠిన మనిషి, హిట్లర్ కాదు అంతకంటే దారుణం, అస్సలు రాక్షసుడు. ముందు తానే కారులో ఎక్కమన్నాడు, తర్వాత కోపంతో మధ్యలోనే దింపేశాడు. పూర్తిగా పిచ్చివాడు. ఇతనికి ముక్కు మీద కోపం ఉంటుంది. దేవుడా, ఇలాంటి మనిషిని ఎలా సృష్టించావయ్యా? ఒకరోజు ఇతను ముఖం ముందే బాగా తిట్టేయాలి అనిపిస్తుంది కోపంతో. తను అసలు ఏమనుకుంటున్నాడు అని జాన్వి అతను వెళ్ళిపోతున్న కారు వైపుకు చూస్తూ మనసులోని తిట్టుకుంది సిద్ధార్థిని. కారు కిటికీకి కనిపించకుండా పోయేంత వరకు
ఆమె అతని వైపుకి కోపంగా చూస్తూ ఉంది. కొద్దిసేపటిగా వర్షంలో పూర్తిగా తడవడంతో చలి మొదలైంది. చుట్టూ చూసింది. ఎదురుగా ఒక బస్ స్టాప్ కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఇక షెడ్ కింద నిలబడింది. అయితే అప్పటికే ఆమె పూర్తిగా తడిచిపోయింది. రెండు చేతులు మడిచి నిలబడి బస్ కోసం ఎదురు చూస్తుంది. అప్పుడే ఒక్కసారిగా ఆమెకు గుర్తొచ్చింది. అయ్యో, నా పర్స్! నేను కొన్న వస్తువులన్నీ సిద్ధార్థ్ కారు వెనుక సీట్లోనే ఉండిపోయాయి. నా ఫోన్ కూడా పర్స్ లోనే ఉంది. ఆమె చుట్టూ ఒకసారి హెల్ప్ కోసం చూసింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా మగవాళ్లే. వాళ్ళలో కొందరు ఆమె వైపుకు అలా చూస్తూ ఉండడం గమనించగానే ఆమెకు చాలా అసహ్యం వేసింది. చివరికి ఏమీ చేయలేక ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుండి నడవడం స్టార్ట్ చేసింది. ఆమె మనసంతా కోపం, బాధ, అవమానం ఇలా ఎన్నో భావాలతో నిండిపోయింది. ఆ బాధ కన్నీళ్లుగా కళ్ళ నుంచి జారుతుంది. కానీ కురుస్తున్న వర్షం వలన ఆ కన్నీళ్లు ఎవరికీ కనిపించలేదు. అందుకే వాటిని తుడిచే ప్రయత్నం కూడా ఆమె చేయలేదు. ఆమె కొద్ది దూరం మాత్రమే నడిచింది. అప్పుడే వెనక నుంచి ఒక కార్ హారన్ శబ్దం వినిపించింది. జాన్వి వెంటనే రోడ్డు పక్కకు జరిగి నడిచింది. కానీ మళ్ళీ అదే హారన్ శబ్దం వినిపించింది. ఈ అందరికీ నన్ను ఇబ్బంది పెట్టాలని ఉందా ఏంటి అని జాన్వి విసుగ్గా పక్కకు చూసింది. అక్కడ సిద్ధార్థ్ కారు ఆమె పక్కనే నెమ్మదిగా వస్తుంది. అది చూడగానే ఆమెకు ఒక్కసారిగా ఏడుపు వచ్చింది. కోపంతో అడుగులు వేగంగా వేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నించింది. అది గమనించిన సిద్ధార్థ్ కారు అక్కడే ఆపి ఇక ఆమె వెనకాలే నడిచాడు. జాన్వి అని పిలిచాడు. కానీ ఆమె అంత కోపంగా ఉండడంతో అతని పిలుపును పూర్తిగా ఏమాత్రం పట్టించుకోలేదు. దాదాపు అతను వేగంగా నడిచి ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. జాన్వి కూడా ఆగిపోయింది. సార్, దయచేసి నాకు లేట్ అవుతుంది, దారివ్వండి అని తల ఉంచుకుని అంది. అతనిపై కోపడే హక్కు తనకు లేదని ఆమెకు తెలుసు. చివరికి అతనే తన యజమాని, తన ఉద్యోగానికి అతని అవసరం. అయినా ఈ రోజు అతని ప్రవర్తన, అతని కోపం ఆమెను బాగా బాధించాయి. కానీ ఆ బాధను బయట పెట్టలేకపోయింది. కారులోకి ఎక్కు అని సిద్ధార్థ్ తడిచిన జుట్టులో చెయ్యి జరుపుకుంటూ అన్నాడు. వర్షంలో అతను కూడా సగానికి పైగా తడిచిపోయాడు. అవసరం లేదు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని జాన్వి తడబడుతూ అంది. నేను కారులో ఎక్కమన్నాను అని ఈసారి కొంచెం గట్టిగానే అన్నాడు. అతని గొంతు విన్న జాన్వికి మరింత బాధేసింది. నేను రాను అని చెప్పి అతన్ని దాటుకుని దాదాపు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళింది. ముండమ్మాయి అస్సలు మాట వినదు అని సిద్ధార్థ్ తనలో తానే అనుకుని ఆమె వెనుకనే వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు. సార్ అని జాన్వి ఏదో చెప్పబోతూ ఉండగా అతను ఒక్కసారిగా ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని కారు వైపుకు నడిచాడు. అతని ఆ అనూహ్యమైన చర్యకు జాన్వి పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఇది అతను ఆమెను ఎలా ఎత్తుకోవడం రెండోసారి. ఆకస్మికంగా జరిగిన సంఘటనతో ఆమె ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయింది. బయట వర్షం చల్లటి గాలి వీచుతూనే ఉంది. అతను కారు తలుపు తెరిచి జాగ్రత్తగా ఆమెను సీట్లో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత వంగి ఆమెకు సీటు బెల్ట్ పెట్టాడు. జాన్వి ఇంకా ఆశ్చర్యంగా అతని వైపుకు చూస్తూనే ఉంది. ఇంత దగ్గరగా అతన్ని చూడటం ఇదే మొదటిసారి అనిపించింది. అతని ముఖం ఆమెకు చాలా దగ్గరగా ఉంది. అతని శ్వాస కూడా ఆమెకు స్పష్టంగా అనిపిస్తుంది. వర్షంలో తడవడంతో అతని జుట్టు మొత్తం తడిచిపోయింది. కారు వెలుతురులో అతని ముఖంపై జారుతున్న నీటి బిందువులు మెరుస్తున్నాయి. తడిచిన చొక్కా అతని శరీరానికి అతుక్కుపోయింది. అతను ఉపయోగించిన పరిమళం వర్షంలోని మస్కబారని సువాసనను వెదజల్లుతుంది. జాన్వి మాత్రం ఏమాత్రం మాట్లాడకుండా తనకు తెలియకుండానే అతని వైపుకి అలా చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణం అదే క్షణంలో సిద్ధార్థ్ తన వైపుకు చూశాడు. ఇద్దరి మధ్య దూరం చాలా తక్కువగా ఉండటంతో అనుకోకుండా వారి చూపులు ఒకదానితో ఒకటి కలిశాయి. జాన్వి ఒక్కసారిగా తడబడి వెంటనే చూపు తిప్పుకుంది. తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. జాన్వి అని సిద్ధార్థ్ పిలిచాడు. ఆమె కాస్త సంకోచంతో అతని వైపుకు చూసింది. నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు అని అదే మృదువైన గొంతుతో ఆమె కన్నీటి తడితో నిండిన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఆ మాట విన్న జాన్వి పూర్తిగా ఆశ్చర్యపోయింది. అతను అక్కడి నుంచి వెళ్లి కారు తలుపు మూసిన విషయం కూడా ఆమెకు తెలియలేదు. అతను చెప్పిన మాటలు మాత్రం ఆమె చెవుల్లో మళ్లీ మళ్లీ ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ మాటలు అసలు అర్థం ఆమె మనసుకి ఇంకా పూర్తిగా అర్థమే కాలేదు. కానీ ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఆమె హృదయపు మూసి ఉన్న తలుపునైతే మెల్లగా తట్టుతుంది. అది చాలా కొత్తగా ఉంది. అయినా ఎంతో ప్రేమగా అనిపిస్తుంది. కానీ అది అసలు ఏంటి? నువ్వు ఏడవడం నాకు అసలు నచ్చదు అని అతను అదే మృదువైన గొంతుతో
ఆమె కన్నీళ్లతో నుండి నా కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఎందుకలా అన్నాడు? ఆ మాటకి జాన్వి ఇంకా షాక్ లోనే ఉంది. సిద్ధార్థ్ కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. బయట వర్షం మరింత ఉధృతంగా కురుస్తుంది. అదే సమయంలో జాన్వి ఆలోచనలు కూడా అంతకంతకు వేగంగా పరుగులు తీస్తున్నాయి. తనకి ఏమవుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. కానీ తనకు అతనికి మధ్య కనిపించిన ఏదో బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతిసారి అతని గురించి ఆలోచిస్తే మనసులో ఏదో అలజడి కలుగుతుంది. కానీ అదేంటో మాత్రం అర్థం కావట్లేదు. ఆమె అలాగే కిటికీ బయటకు చూస్తూ సైలెంట్ గా ఉంది. కారులో నిశ్శబ్దం అలుముకుంది. బయట కురుస్తున్న వర్షం శబ్దం కూడా మసగ్గా మాత్రమే వినిపిస్తుంది. జాన్వి తన రెండు చేతులను గుండెలకు హత్తుకుని కూర్చుంది. వర్షంలో పూర్తిగా తడవడంతో ఇప్పుడు ఆమెకు చలి వేస్తుంది. సిద్ధార్థ్ రియర్ వ్యూ మిర్రర్ లో ఒకసారి ఆమె వైపుకు చూసి హీటర్ ఆన్ చేశాడు. మెల్లగా కారులో వెచ్చదనం పెరగడం మొదలైంది. అయినా తడిచిన బట్టల వల్ల జాన్వికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడే కారు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ముందుకు చూసేసరికి ఒక పోలీస్ అధికారి తొందరగా వారి కారు కిటికీ దగ్గరకు వచ్చాడు. సిద్ధార్థ్ కిటికీ దించగానే బయట వర్షం శబ్దం మరింత క్లియర్ గా లోపలికి వినిపించింది. సార్, మీరు ముందుకు వెళ్ళలేదు. రోడ్డు మీద ఒక పెద్ద చెట్టు పడిపోయింది. 2-3 కార్లు, కానీ ఆ చెట్టు కింద 2-3 కార్లు చిక్కుకుపోయాయి సార్. అందుకే ఈ రోడ్డు పూర్తిగా మూసివేయబడుతుంది అని పోలీస్ అధికారి చెప్పాడు. సరే, థ్యాంక్ యూ అని సిద్ధార్థ్ చెప్పేసి కారుని వెనక్కి తిప్పాడు. కానీ ముందున్న రోడ్డంతా వాహనాలతో నిండిపోయి ఉంది. ఎంత హారన్ కొట్టినా ఒక్క కారు కూడా కదలడం లేదు. జాన్వికి విసుగు పెరిగిపోతుంది. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆమె టైం చూసేసరికి రాత్రి 11 గంటలు కావస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆలస్యం అవుతుందని రీచాకు మెసేజ్ చేసింది. కానీ ఇప్పుడు సమయం చూసి ఆమె గుండెల్లో బాధ మొదలైంది. అప్పుడే సిద్ధార్థ్ తన సీట్ బెల్ట్ తీసేశాడు. 1 నిమిషం, ఇప్పుడే వస్తాను అని చెప్పి కారు దిగాడు. కొద్దిసేపటికి తర్వాత మళ్ళీ కారులోకి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ నుంచి కారు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. భారీ వర్షం కారణంగా ముందు వెనుక 2 వైపులా ట్రాఫిక్ పూర్తిగా ఉండిపోయింది. చాలా మంది తమ కార్లను రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయారు అని నిరాశగా అన్నాడు. అది విన్న జాన్వి ఒక్కసారిగా భయపడిపోయింది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ఆందోళనగా అడిగింది. ఇక్కడికి దగ్గరలోనే ఒక హోటల్ ఉంది. అక్కడ గది దొరుకుతుందేమో చూద్దాం. ఇప్పుడు మనకు సహాయం చేయడానికి ఎవరైనా వచ్చినా వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ లోని ఇరుక్కుపోతారు అని ప్రశాంతంగా చెప్పాడు. జాన్వి ఇంకా మౌనంగా ఉండిపోయింది. బాస్ తో కలిసి హోటల్లో ఉండాల్సి రావడం ఆమెకు సరైందిగా అనిపించలేదు. కానీ ఢిల్లీలో కూడా ఒకసారి హోటల్లో ఉండాల్సి వచ్చిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. జాన్వి అని సిద్ధార్థ్ పిలవగానే ఆమె అతని వైపుకు చూసింది. అలాగే, ఇలా తడిచిన బట్టలతో ఉంటే నీకు ఖచ్చితంగా జ్వరం కూడా వస్తుంది. పైగా కారులో ఉండటం కూడా సేఫ్ కాదు. ఏం జరిగినా జరగచ్చు. కాబట్టి హోటల్కి వెళ్ళటమే మంచిది అని చెప్పి ఆమె సమాధానం కోసం చూడకుండా కారు తలుపు తెరిచి బయటకు దిగిపోయాడు. ఇక జాన్వికి వేరే మార్గం లేక తను కూడా అతని వెంటే దిగింది. బయటికి రాగానే చల్లటి గాలి జల్లులు ఆమెకు మరింత వణికించాయి. 2 చేతులను గుండెలకు హత్తుకుని సిద్ధార్థ్ వెనకనే వేగంగా నడిచింది. ఎట్టకేలకు వణుకుతూ ఆ హోటల్లోకి అడుగుపెట్టింది. కానీ ఆ హోటల్ వైభవం చూసి ఆమెకి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. ఇంత పెద్ద హోటల్లో ఒక రాత్రి ఉండాలంటే నా నెల మొత్తం ఖర్చు అయిపోతుందేమో అని మనసులోనే అనుకుని నిట్టూర్చింది. బయట వర్షంలోనే నిలబడి ఉండాలనిపించినా ఇప్పుడు సిద్ధార్థ్ అలాంటి మాట చెప్పలేక మౌనంగా నిలబడిపోయింది. సిద్ధార్థ్ రిసెప్షన్ దగ్గర గది గురించి మాట్లాడుతున్నాడు. జాన్వి మాత్రం చుట్టూ ఒకసారి పరిశీలిస్తూ అక్కడే నిలబడి ఉంది. ఈ రోజు హోటల్లో అసాధారణంగా ఎక్కువగా రద్దీ కనిపిస్తుంది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం కారణంగా చాలా మంది తమ వాహనాలను రోడ్డుపైన వదిలేసి ఈ హోటల్లో ఆశ్రయం కోసం వచ్చినట్టుగా అనిపించింది. దేవుడా, మాకు ఒక గది దొరికేలా చెయ్యి స్వామి అని జాన్వి మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది. ఇంకా అదే సమయంలో జాన్వి పద అని సిద్ధార్థ్ పిలిచాడు. ఆమె వెంటనే అతని వెనక్కి నడిచింది. ఇద్దరు లిఫ్ట్ లోకి వెళ్లారు. కొద్దిసేపటికే ఒక గది ముందు నిలబడ్డారు. సిద్ధార్థ్ కీ కార్డ్ స్వైప్ చేయగానే తలుపు తెరుచుకుంది. అతను లోపలికి వెళ్ళిపోయాడు. కానీ జాన్వి మాత్రం బయటే నిలబడిపోయింది. ఏమైంది, లోపలికి రా అని ఆమెను గమనించి అన్నాడు. అది నేను బయటే ఉంటాను అని తడబడుతూ చెప్పింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఈ వర్షంలో ఈ చలిలో బయట ఉంటావా అని సిద్ధార్థ్ ఆశ్చర్యంగా అడిగాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.